వాలిని చంపడానికి రాముడు కావాలా, హనుమంతుడు చేయకూడదా సుగ్రీవుడి దగ్గర? కుంభకర్ణాది రాక్షసులతో యుద్ధం చేసిన వాడు, ఆ భయంకరమైన రాక్షసులను చంపినవాడు వాలిని చంపలేడా? వాలము కలిగినవాడు వాలి. ఈయనకున్నంత వాలం ఇంకెవరికీ లేదు కదా, వేసి పారేయచ్చు కదా. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సుగ్రీవుడే తెచ్చుకున్నాడు. కొంతమంది అధికారాహంకారం వల్ల తెచ్చుకుంటారు ఈ పరిస్థితి. తమ దగ్గర మంత్రుల్లోనూ నాయకుల్లోనూ కింద వాళ్లలోనూ గొప్పవాళ్ళు ఉన్నా సరే ఈ పై నాయకుడు వాళ్ళని ఎప్పుడూ కీర్తించడు, పొరపాటును కూడా. దురహంకారం కారణం. అలా కీర్తిస్తే వీడు పెద్దవాడు అయిపోతాడేమో అని వాడికి బెంగ. దానివల్ల పెద్దవాడి దగ్గర పనిచేసి ఈ చిన్నవాడు ఎంత పెద్దవాడైనా ఎప్పటికీ ఏమీ చేతకాని వాళ్ళలాగే ఉంటాడు. మన దగ్గర పనిచేస్తున్నా సరే వాడి సామర్థ్యాన్ని మనం వినియోగించుకోవాలి. అవుతే అవని మనతో పాటు వాడు పెద్దవాడు అవుతాడు. నష్టమేముందండి దురహంకారం దేనికి? అలాగ సుగ్రీవుడు దురహంకారం కారణంగా ఎప్పుడూ హనుమంతుడిని కీర్తించలేదు. అంటే కనీసం నువ్వు ఇంత గొప్పవాడవని కూడా చెప్పలేదు. చెబితే కానీ తెలియదుగా మరి మతంగ మహర్షి శాపం ప్రకారం. అందుకని సుగ్రీవుడు అలాగా వాలి తంతూ ఉంటే బాధపడుతుంటే పాపం అందుకే కుజుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో ఉన్నాడు. శనీశ్వరుడికి అభిషేకం చేసేయడానికి మా అంతపల్లి వెళ్ళినా బాగుండేది ఏమిటో సుగ్రీవుడు ఎలా ఉన్నాడు అనుకున్నాడు తప్పితే ఊరుకోలేదు, ఏం చేయలేదు. సుగ్రీవుడే కనుక హనుమాన్ నువ్వు ఇంతటి వాడివయ్యా, చిన్నప్పుడే ఎగిరి సూర్యబింబాన్ని ముట్టుకున్నావు కదా, నన్ను వాలి తంతూ ఉంటే నువ్వేం చేస్తున్నావయ్యా అంటే వాడెవడం లేవడైనా ఆ మాట ఎప్పుడు అనలా. మరి చిన్నప్పుడే మహామహిమలన్నీ ప్రదర్శించాడు కదా. అటువంటి మంత్రి తన దగ్గర ఉన్నప్పుడు వాడి గురించి 2 మాటలు చెప్పొద్దా? నువ్వు ఇలా ఎందుకు కూరుకున్నావని అడగద్దా? అనలా. అంటే ఏమిటి? ఈయనకి బెంగ. తన తర్వాత కానీ తనను తోసేసి కానీ హనుమంతుడు రాజు అయిపోతాడేమో. ఈ కోతుల సామ్రాజ్యంలో పట్టాభిషేకం పోటీ కర్మ. అసలే అది కోతుల సామ్రాజ్యం, అందులో మళ్ళీ పట్టాభిషేకం. ఇగో ఈ గొడవల కారణంగానే హనుమంతుడికి తన బలం తనకు ఎప్పుడు గుర్తు రాలేదు. రాముడు వచ్చే వరకు, వాలిని చంపే వరకు ఈ పాటి పని నేను చేయలేకపోయేవాడినా అనుకున్నాడు. మాట్లాడుకూరుకున్నాడు ఆయన. మనకెందుకు వచ్చింది? వాళ్ళు చేసుకున్నారు. ఇదే నిమిత్త మాత్రంగా ఉండవు. అందుకని సకల గుణ నిధానం. చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తూ ఉండడం వల్ల ఋషుల క్రమశిక్షణలో పెట్టి అంజనాదేవి ఆ సద్గుణాలు అలవడేలా చేసింది. అంచేది ఒక్కోసారి పెద్దవాళ్ళు తిట్టిన తిట్టు కూడా మనం బాగుపడడానికి పనిచేస్తుంది. అందుకే తెలుగులో అంటారు పెద్దవాళ్ళు తిట్టినా సరే దీవెనతో సమానం అంటారు. అది ఆలోచన దాని వెనకాలది. పెద్దవాళ్ళు తిట్టారు అంటే అది దీవెన. ఎందుకంటే మనకి అది ఉపయోగిస్తుంది. మన క్షేమం కోరే తిడతారు. వానరాణామధీశం. నిజానికి వానరులకు అధీశులు బతికి ఉండగా వాలి. ఆయన పోయిన తర్వాత సుగ్రీవుడు. అయినా హనుమంతుడే అధీశుడు. ఎందుకంటే మన లెక్కల్లో వానరేశ్వరుడు అంటే కపీశ్వరుడు అంటే హనుమంతుడే. సుగ్రీవుడు అందులో నెంబర్ 2 నెంబర్ 3 కింద వస్తారు, కానీ మిగిలిన వాళ్ళు ఇందులోకి రారు. సామర్థ్యం విషయంలో చూస్తే హనుమంతుడే లెక్క. వానరాణామధీశం. ఇంత ఉండి కూడా రఘుపతి ప్రియభక్తం రామ అనే శబ్దం వినపడితే చాలు పొంగిపోతాడు. ఏమి లేదు, యుద్ధం కూడా సగంలో మానేసి వచ్చి జపం చేస్తూ కూర్చుంటాడు. రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. వాతము అంటే వాయువు. వాయువుకి జన్మించిన మహాబలుడైన హనుమంతుడికి నమస్కారం.